ఓపెన్ టాక్కి స్వాగతం. ఇప్పుడే రాష్ట్రంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. దాదాపుగా 30 కంటైనర్లను కడప జిల్లాలోని కేంద్ర భద్రతా బలగాలు అయితే వాటిని ఆపినట్టుగా తెలిసింది. మరి ఈ కంటైనర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇడుపులపాయ నుంచి తిరుపతి మీదుగా చెన్నై ఎయిర్పోర్టుకు వెళుతున్నటువంటి కంటైనర్లు. ఒకటి కాదు, రెండు కాదు, 30 భారీ కంటైనర్లను అయితే ఈరోజు కేంద్ర భద్రతా బలగాలు కొద్దిసేపటి క్రితమే మొత్తాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా ఆ వాతావరణం అంతా కూడా వేరెక్కిందని చెప్పొచ్చు. ఈ కంటైనర్లలో డబ్బు ఉంది, అక్రమంగా డబ్బును దేశాలు దాటిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఆ ఉద్దేశంలోనే కేంద్ర భద్రతా బలగాలు పక్కా సమాచారంతో వీటిని అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. 30 కంటైనర్ల మీద డబ్బు పెట్టి తిరుపతి మీదుగా చెన్నై ఎయిర్పోర్ట్కి తరలిస్తున్నారు. వాస్తవానికి ఇవి వేరే ప్లేసుల్లో ఉంచి వెళ్తుంటే ఎవరికి అనుమానం వచ్చేది కాదు. బట్ మొత్తం కూడా ఇడుపులపాయ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాయో దీంతో ఒక్కసారిగా అనుమానాలు అయితే మరింత పెరిగాయి. ఖచ్చితంగా ఇడుపులపాయ నుంచి వచ్చాయంటే అది జగన్మోహన్ రెడ్డి అడ్డా నుంచి బయటకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏదో నగదు రవాణా జరుగుతుందని చాలా బలంగా అయితే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి. సో అన్ని పత్రాలన్నీ సక్రమంగా లేని నేపథ్యంలోనే కేంద్ర భద్రతా బలగాలు 30 కంటైనర్లను కూడా హోల్డ్ చేసినట్టుగా తెలిసింది. దీంట్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో దోచుకున్న వేల కోట్ల ధనాన్ని ఇక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు కాబట్టి నగదును ఇక్కడ ఉంచితే ప్రమాదం అనే ఉద్దేశంతో దీన్ని దేశం దాటించే ప్రయత్నం చేస్తున్నారంటే అవుననే సమాధానం వస్తుంది. వాస్తవానికి రాష్ట్ర పరిధిలో అయితే రాష్ట్ర పోలీసులు ఎవరు కూడా ఆపే సాహసం చేయరు, ఎందుకంటే మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉన్న పోలీసులే. బట్ దీన్ని ఇప్పుడు ఎవరు ఆపారా అంటే కేంద్ర బలగాలు ఆపినాయి. కేంద్ర బలగాలు ఆపడంతో పాటు ఒక్కదాన్ని కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా రాలేదు. అవి కూడా ఇడుపులపాయ నుంచి రావడం, పైగా చెన్నై ఎయిర్పోర్ట్కి తిరుపతి మీదుగా తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, 30 కంటైనర్లు కూడా ఒకేసారి వెళ్ళటం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు ఏముంది కంటైనర్లు? నిజంగా పోర్టుకు వెళ్ళేటువంటి కంటైనర్లు అయితే వాటికి సంబంధించిన కాగితాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి, ఒకవేళ పోర్ట్ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసే మెటీరియల్ అయితే. బట్ దీనికి సంబంధించి లోన్ ఉన్నది డబ్బు కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు కాబట్టి పక్కా సమాచారంతో అయితే అడ్డుకున్నట్టుగా తెలిసింది. కేంద్ర బలగాలు కాబట్టి రాష్ట్ర పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో వాటిని అర్జెంటుగా వదిలేందుకు రాజకీయ నేతలు కూడా రంగంలో దిగి వాటిని వదిలే విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. రాజకీయ బలాన్ని ఉపయోగించి కంటైనర్ల మొత్తాన్ని కూడా కేంద్ర భద్రతా బలగాల చేతి నుంచి విడిపించి పోర్టుకు తరలించాలని చెప్పి రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు కూడా తెలిసింది. సో ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి అంటే దీంట్లో ఏదో మతలబు ఉందనేదే ప్రధానంగా మనందరం కూడా భావించాల్సి ఉంటుంది. ఇక కంటైనర్లలో ఏముందనేది ఇప్పుడు $1,00,000 ప్రశ్నగా మారింది. మనం ఇక్కడ చూడొచ్చు, బారుగా కంటైనర్లు మొత్తాన్ని కూడా బారుగా ఆపేశారు వరుసపెట్టి. దాదాపు మొత్తం కూడా కేంద్ర భద్రతా బలగాలు అయితే వరుసగా 30 కంటైనర్లను ఆపేయడం జరిగింది. సో కడప జిల్లాలో 30 కంటైనర్లను ఆపిన కేంద్ర భద్రతా బలగాలు. అందులో ఏముంది అనేది ప్రధానంగా తెలియనప్పటికీ కూడా అందులో డబ్బు ఉంది అనేది ప్రధాన ఆరోపణ. సో కంటైనర్లలో నగదు తరలిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ, అనుమానాలు కూడా. ఎందుకంటే నగదు తరలిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి పత్రాలు లేవు కాబట్టి వీటిని చేస్తున్నారు. అది కూడా ఇడుపులపాయ నుంచి రావటం, వేరే ప్రాంతం నుంచి కూడా కాదు. ఇడుపులపాయ అంటేనే జగన్మోహన్ రెడ్డి అడ్డా. సో అక్కడ నుంచి బయటికి రావడం అనేది పలు అనుమానాలకైతే తావుదిస్తుంది. సో ఎందుకు ఆపారు, వారి నుంచి ఎటువంటి సమాచారం కోరుతున్నారు అనేది కూడా ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే, సాధారణంగా ఎన్నికలంటే బయట నుంచి డబ్బు వస్తుంది, కానీ ఇక్కడ నుంచి డబ్బు మాత్రాన్ని కూడా వేల కోట్లు బయటికి తరలించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ల్యాండు, శాండు, వైను, మైను అని కనపడిన వాటన్నిటిని కూడా అడ్డగోలుగా దోచుకున్నాడు. ఇక లిక్కర్ లాంటివి అయితే స్వయంగా క్యాషే తప్ప ఎటువంటి ఇతరవి కూడా తీసుకోలేదు. సో ఇది మొత్తం కూడా నగదు రూపంలోకి మార్చి ఇప్పుడు దీన్ని దేశం దాటించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే రేపటి రోజున రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి, ఎన్నికలు దగ్గర పడిన సమయంలో ఇన్ని కంటైనర్లు బయటకు పంపడం కష్టం కాబట్టి ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పవర్లో ఉండగానే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే దీని మొత్తాన్ని కూడా తరలించాలనే ఒక ఉద్దేశంతో పోర్టుకి తరలిస్తున్నట్టుగైతే తెలిసింది. మరి కంటైనర్లకు సంబంధించి ఎందుకు ఆధారాలు చూపలేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఏదైనా సరే ఒక వస్తువు కంటైనర్లో ఉందంటే దానికి పూర్తి అనుమతులు ఉంటాయి. అది కూడా ఇప్పుడు పోర్టుకి వెళ్తున్నది, చెన్నై పోర్టుకి వెళ్ళే కంటైనర్లు అవి. సో ఖచ్చితంగా చెన్నై పోర్టుకి వెళ్ళే కంటైనర్లు అంటే ఆ మెటీరియల్కి సంబంధించి పూర్తి అనుమతులు ఉండాలి. బట్ ఇది డబ్బు కావడంతోనే ఎటువంటి అనుమతులు లేవన్నట్టుగా తెలిసింది. దాంతోనే ఇగో కడప
నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళుతున్న కంటైనర్లు. సో ఖచ్చితంగా చెన్నై కంటైనర్లు వెళ్తున్నాయంటే పోర్టు నుంచి దేశం దాటించే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి ఇంత డబ్బుని దీని ద్వారా తప్ప వేరొక మార్గంలో తరలించడం కష్టమే. అయితే రైలు మార్గంలో తరలించాలి, లేదా ఈ మార్గంలో తరలించాలి, ఇంకా లేదంటే స్పెషల్ ఫ్లైట్లు ఏదైనా వేసుకుని తరలించాలి. బట్ 30 కంటైనర్ల సొమ్ముని స్పెషల్ ఫ్లైట్లో కూడా తీసుకెళ్ళడం అనేది సాధ్యపడే విషయం కాదు. అయితే ఆ ట్రైన్లో తరలించాలి, లేదా పోర్టుల ద్వారా తరలించాలి. సో అందులో భాగంగానే ఇప్పుడు కంటైనర్ల రూపంలో అయితే ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఆ పోర్టులకు అయితే కంటైనర్ రూపంలో తరలిస్తున్నట్టుగైతే అనుమానం వస్తుంది. ఇది మొత్తం కూడా ఆ వైసీపీ నేతలు అక్రమంగా సంపాదించిన సొమ్ము అయి ఉంటుంది. అందుకనే ఆ దేశం దాటించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తీవ్ర విమర్శలు అయితే రావడం జరిగింది. మరి దీని మీద కేంద్ర భద్రతా బలగాలైనా స్పందించాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారైనా స్పందించాలి. అసలు ఈ కంటైనర్లు ఎవరివి, అందులో ఏం మెటీరియల్ ఉంది, ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకున్నాయి, ఎక్కడ ఇంపోర్ట్ చేయాలి, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయట పెట్టాలి. ఎందుకంటే ప్రజల్లోకి ఆల్రెడీ ఇది పూర్తిగా వెళ్ళిపోయింది. ఒక కంటైనర్ 2 కంటైనర్లు అయితే ఎవరు పట్టించుకోరు. బట్ 30 కంటైనర్లను ఆపటం, అది కూడా కడప జిల్లాలో ఆపటం, వేరొక ప్రాంతంలో కూడా కాదు, కడప జిల్లాలో ఇడుపులపై నుంచి వచ్చిన కంటైనర్లను ఆపటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా మారింది. దీని మీద ప్రతిపక్షాలు ఇప్పటికే ఆ ఎదురుదాడి కూడా ప్రారంభించాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ అక్రమ సొమ్ము మొత్తాన్ని కూడా దేశం దాటిస్తున్నాడు. ఆ కంటైనర్లో ఖచ్చితంగా సొమ్మే ఉంది, వాటి మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి చూపించాలని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేసే పరిస్థితి. సో తాడేపల్లిలో కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు వచ్చినట్టుగా తెలిసింది. ఒకవేళ కంటైనర్లు కన్నా నిజంగా ఓపెన్ అయితే అందులో ఏముందనేది బయటపడితే మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందులో ఏముందో తెలియకుండా వాటిని ఓపెన్ చేయకుండానే కేంద్ర భద్రతా బలగాలు పంపించేందుకు రాజకీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. దీనికోసం కేంద్ర పెద్దలను కూడా రాష్ట్రం నుంచి సంప్రదిస్తున్నారని చెప్పి అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇడుపులపై నుంచి వస్తున్నటువంటి 30 కంటైనర్లను ఆపడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. అందులో వేల కోట్ల రూపాయల నగదు ఉంది. వాటి మొత్తాన్ని కూడా దేశం దాటించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు అయితే బలంగా వస్తున్నాయి. మరి అది నిజమా కాదనే తెలియాలంటే కేంద్ర భద్రతా బలగాలే ఒక స్పష్టత ఇవ్వాలి. ఏముంది కంటైనర్లలో, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వారు ఎందుకు ఆపారు, ఎటువంటి ఆధారాలు చూపిస్తే వదిలేశారనే వివరాలను కేంద్ర భద్రతా బలగాలే ఇవ్వాల్సి ఉంటుంది.